ఇక్కడ మీరు చూస్తున్నది ఎల్లమ్మ తల్లివారండి. మామూలుగా అయితే ఎల్లమ్మ తల్లివారికి గోడకి 2 సర్కిల్స్ లాగా చేసి బొట్లు పెట్టి చేసుకుంటారు ప్రతి సంవత్సరము. నేనైతే ఎప్పుడు ఇలాగా ఒక చెక్కని తీసుకొని ఎల్లమ్మ తల్లిగా భావించి బొట్లు పెట్టి పూజ చేస్తానండి. ఎందుకంటే మాది రెంటెడ్ హౌసు. అందువల్ల నేనెప్పుడూ ఇలా చెక్క పైనే చేసుకుంటాను. ఓన్ హౌసెస్ అయితే మాత్రము చాలామంది ఇళ్ళలో మీరు చూస్తే కనిపిస్తాయి. 2 సర్కిల్స్ బొట్లు పెట్టి వేపమండలు పెట్టి ఉంటాయి. ఇంకా అవైతే అలాగే ఉంటాయి సంవత్సరం అంతా కూడా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఇది పసుపు అండి. పసుపులో నేను బియ్యం నానబెట్టి మిక్సీ పట్టింది కలిపానండి. ఇదైతే ఇంకా ఎల్లమ్మ తల్లిగా భావించి ఒక చెక్కను పెట్టుకున్నాను. ఆ చెక్క పైన అదంతా స్ప్రెడ్ చేయాలండి. ఒక్కరోజుకే పెడతాం కదండి ఎల్లమ్మ తల్లిని. తర్వాత అయితే ఇంకా ఆ చెక్కను తీసి కవర్లో పెట్టి పక్కన పెడతామండి. ఇంకా మళ్ళీ సంవత్సరంకి ఒక్కసారి పెడతాం కాబట్టి ఇంకా పెట్టే రోజే ఆ కవర్లో నుండి ఆ చెక్కను బయటికి తీస్తాను. లాస్ట్ ఇయర్ పెట్టిన బొట్లన్నీ కడిగాను. కానీ కొంచెం కుంకుమ అయితే గట్టిగా పట్టేసుకున్నట్టుంది. అసలు ఆ మరకలైతే ఎంత కడిగినా పోలేదు. ఇంకా తర్వాత ఈ చెక్కకి నేను ఇందాక మిక్సీ పట్టి పసుపు కలిపి పెట్టాను కదండీ, అంతా స్ప్రెడ్ చేస్తున్నాను. యాక్చువల్‌గా అయితే గోడకి 2 సర్కిల్స్ లాగా పెట్టి బొట్లు పెట్టుకుంటారు చుట్టూ. ఇంకా మాది రెంటెడ్ హౌస్ కాబట్టి నేను ఇలా ఒకటి పర్మనెంట్‌గా ప్రతి సంవత్సరం పెట్టుకోవడానికైతే ఇలాగా చెక్క తీసుకున్నానండి. చాలామంది ఇలాగా చెక్కకి బొట్లు పెట్టి పెట్టుకుంటున్నారు. నేను తెలుసుకొని తీసుకున్నాను. ఇదైతే ఇంకా ఊర్లో మా నాన్న వడ్లైన దగ్గర కట్ చేయించుకొని తీసుకొనొచ్చారండి. ఇంకా ఈ చెక్కని ఎల్లమ్మ తల్లిగా భావిస్తాను. ఇంకా 2 సర్కిల్స్ చేసి ఇలా బొట్లు పెట్టాలండి. పసుపు, కుంకుమ, బియ్యం పిండి ఇవి. ఇంకా అలాగే ఇక్కడ నేను పీట పెట్టి ముగ్గు వేస్తున్నాను. ఈ ముగ్గు బియ్యం పిండి కదా, కొంచెం లావుగా వస్తుంది. ఇక్కడైతే ఎల్లమ్మ తల్లి వారికి ఒక బ్లౌజ్ పీస్ పెడతారండి. మోస్ట్లీ అయితే బ్లాక్ పెడతారు. ప్రతి సంవత్సరం ఇలా బ్లాక్ పీసెస్ అన్నీ పక్కనే ఉంటున్నాయండి. పెద్దగా బ్లాక్ కలర్ అవసరం పడదు కదా. ఇంకా మా అత్తమ్మ వాళ్ళని అడిగితే కలర్ పెట్టుకోవచ్చు అన్నారు. వాళ్ళు కూడా అలానే కలర్వి పెట్టుకుంటున్నారంట. నేను మా హస్బెండ్‌కి బ్లాక్ కలర్ అని చెప్పలేదండి. బ్లౌజ్ పీసు, కుడక, ఖర్జూర పండు పోకలు తీసుకొని రమ్మని మెసేజ్ పెట్టాను. ఆయనేమో బ్లాక్ పీస్ తీసుకొచ్చారు. అన్నము ఇవి సొండలు, మక్కలు, చిక్కులు గుడాలంటారు. అవి ఇది పచ్చి పులుసు అండి. ఓన్లీ చింతపండు రసం తీసిందంతే. ఇంక ఉప్పు, కారం, పోపులు అలాంటివి ఏమీ ఉండవు. ఇంకా ఫ్రెష్ పెరుగండి. ఈ మక్క చిక్కుడు గుడాలంటారు కదా, అవైతే నాకు ఎండినవి దొరకలేదు. పచ్చి చిక్కుడుకాయ గింజలు, స్వీట్ కార్న్ గింజలు ఒలిచైతే బాయిల్ చేసి పెట్టాను. ఇంకా ఇక్కడ పీట వేసి ఎల్లమ్మ తల్లి వారిని పెట్టి పువ్వులు పెట్టి ప్రమిదలు పెట్టానండి. ఎల్లమ్మ తల్లి వారికైతే ఖచ్చితంగా వేప మండలు పెట్టాలండి 2 పక్కల. ఇంకా మా వాచ్‌మెన్ అయితే అడిగితే వేప మండలు తీసుకొచ్చి ఇచ్చాడు. మిట్ట మధ్యాహ్నం పట్టపగలు చేసుకునే ఒకే ఒక దేవత అండి ఎల్లమ్మ తల్లి. నాకు తెలిసైతే ఇంత మిట్ట మధ్యాహ్నం పట్టపగలైతే ఒక ఎల్లమ్మ తల్లికే చేసుకుంటారండి. 12 దాటిన తర్వాతే ఎల్లమ్మ తల్లికి పూజ చేయాలి. కడపలు కడగాలి. బయట గేటుకి వాటికి కూడా బొట్లు పెట్టాలి. ఇంకా నేనైతే 12కి కడప కడిగి పెట్టాను. కానీ ఇంకా మాకు సపరేట్ గేట్ అలాంటివి ఏమి ఉండవు కదండి, అపార్ట్మెంట్ కదా. అందుకే ఇంకా ఓన్లీ కడప వరకే కడిగి పెట్టాను. ఇంకా మధ్యాహ్నం అయిన తర్వాతే 12 దాటిన తర్వాత నేను 12:30, 40కి ఆ టైంకి అయితే దీపం వెలిగించానండి. ఇంకా అన్నీ రెడీ చేసుకొని దీపం అయితే వెలిగించాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుందండి ఈ ఎల్లమ్మ తల్లిని చేసుకోవడానికి. కొందరైతే మొత్తం వెజ్‌తో చేసుకుంటారు. వంకాయ కూర అలాంటివి చేసుకొని. ఇంకా మాకైతే ఇక్కడ ఎల్లమ్మ తల్లికి కోడితో చేసుకుంటామండి. లాస్ట్ ఇయర్ కోడితో చేసుకోలేదండి. లాస్ట్ ఇయర్ బర్డ్ ఫ్లూ ఉందన్నారు. ఇంకా అందువల్ల కోడితో చేసుకోలేదు. ఈ ఇయర్ అయితే ఇంకా కోడితోనే చేసుకున్నామండి. ఎల్లమ్మ తల్లికైతే ఉగాది ముందు చేసుకుంటారండి. శివరాత్రి జాగరణ ఉపవాసం ఉన్న వాళ్ళైతే శివరాత్రి ముందు చేసుకుంటారు. నేనైతే ఇది శివరాత్రి ముందే చేసుకున్నానండి. ఎందుకంటే నేను శివరాత్రికి ఉపవాసం జాగరణ ఉంటాను కాబట్టి ఇంకా శివరాత్రి ముందే చేసుకున్నాను. నాకు కొన్ని కారణాల వల్ల ఈ వీడియో పెట్టడానికైతే లేట్ అయిందండి. ఎల్లమ్మ తల్లికి ఎప్పుడు చేసుకున్నా కూడా ఉగాది ముందు మంగళవారాలే చూసుకొని చేసుకుంటారండి.
ఇంకా ఎప్పుడైనా కూడా ఎల్లమ్మ తల్లికి మంగళవారాలే చేస్తారు కాబట్టి ఇంకా మా పిల్లలైతే ఎప్పుడూ ఉండరు, స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంకా మా హస్బెండ్ కూడా మోస్ట్లీ ఉండరండి, ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంకా ఆయన ఎలాగో దీపం వెలిగించేసరికి అయితే ఆఫ్టర్నూన్ టైంకు వస్తా అన్నారు. ఇంకా ఆన్ ద వేలో కోడిని కూడా తీసుకొని వస్తా అన్నారు. ఇంకా నేనైతే ఆ లోపల నా పనులైతే నేను చేసుకుంటున్నానండి. ఇంకా అమ్మవారికి బొట్లు పెట్టి, పువ్వులు పెట్టి, వేప మండలు పెట్టి దీపం వెలిగించాను. అలాగే బ్లౌజ్ పీసు కుడక అన్నీ పెట్టానండి. దాంట్లో పళ్ళు, పోకలు, ఖర్జూర పండు పోకలు, ₹1 కాయిన్ కూడా పెడతాము. ఇంకా అలాగే అన్నీ పెట్టి అమ్మవారికి అయితే సమర్పించానండి. ఎల్లమ్మ లేని ఇల్లు ఉండదంటారు. ప్రతి సంవత్సరానికి ఒకసారి అయితే ఖచ్చితంగా ఇంట్లో ఎల్లమ్మ తల్లికి అయితే చేసుకుంటారండి. కానీ మా అమ్మ వాళ్ళకైతే ఎల్లమ్మకి చేసుకోవడం అవి లేవండి. మా నానమ్మ వాళ్ళప్పటి నుండి లేవు. మా నానమ్మ మా అమ్మ వాళ్ళకి మనకి లేదని చెప్పిందంట. ఇంకా ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి కదా. మా అత్తమ్మ వాళ్ళకు ఉంది కాబట్టి నేను చేసుకుంటున్నాను. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు ఎలా చేస్తారో సేమ్ అలాగే చేస్తున్నాను. కాకపోతే ఒకటి, నువ్వులు ఎండు చేపలు ఉడకబెట్టి పెడతారు. ఇంకా ఎండు చేపలైతే ఇంట్లో ఎవ్వరం ఎప్పుడు తినము. పైగా మంగళవారం కాబట్టి ఇంకా మా హస్బెండ్ అయితే మంగళవారం నాన్ వెజ్ తినరు. మేమైతే మోస్ట్లీ ఇంట్లో కూడా ఇంకా ఆయన తినరు కాబట్టి మోస్ట్లీ ప్రిఫర్ చేయమండి. ఇంకా మంగళవారం ఎల్లమ్మ తల్లికి చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఆ రోజైతే ఇంకా కోడితో చేసుకున్నాము. ఇంకా అలాగే అమ్మవారికి నైవేద్యంగా పెట్టినవి ఉన్నాయి కదండీ! అవైతే ఇంట్లో పెద్దవాళ్ళకి పెట్టాలంటారు. నేనైతే ఎప్పుడు మా హస్బెండ్‌కే పెడతానండి ఆ ప్లేటు. అలాగే ఇంకా దాంట్లో కొంచెము అన్నం అవి వడ్డించి పెడతాను. నేను కూడా అవి సొండలు అవి అన్నం అయితే కొంచెం ప్రసాదంలాగా తీసుకొని నా ప్లేట్‌లో పెట్టుకొని తింటాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఎల్లమ్మ తల్లి వారికి ఖచ్చితంగా ధూపం వేయాలండి. మైసాచి, గుగ్గిలం అలాంటివి అంటారు కదా! అవైతే వేస్తారు. ఇంకా నేనైతే ఇక్కడ సాంబ్రాణి కప్స్ దొరుకుతున్నాయి కదండీ! నేనైతే ఎప్పుడూ ఇలాగే సాంబ్రాణి కప్పుతోనే ధూపం వేస్తున్నానండి. ఇంకా అదైతే మనకి మంట అవి చేయాలి, అవి ఎంత ఇబ్బంది అవుతుంది. ఇక్కడ అయితే పొగ అది ఎక్కువ వస్తుంది కదా అపార్ట్మెంట్‌లోని. ఇలాగ సాంబ్రాణి కప్పుతోనే ఎప్పుడు ధూపం వేస్తామండి. ఇంక ఇంట్లో ఇలాగ ఫ్రైడేస్ కూడా వేసుకుంటాం కదా పండుగలకి అలాగా. ఇక్కడ ముఖ్యంగా ఎల్లమ్మ తల్లి వారికి చేయవలసినవి ఏంటంటే వేపాకులును ధూపం అండి. ఇంకా నాన్ వెజ్‌తో చేసుకునే వాళ్ళైతే ఇంకా తెల్ల కళ్ళు అంటారు కదా, అది కూడా పెట్టుకుంటారు. మాకైతే ప్రజెంట్ అయితే ఇక్కడ అది అవైలబుల్ లేదు. అందువల్ల నేను కూడా ఎప్పుడు పెట్టలేదండి. మాకెప్పుడు మోస్ట్లీ మేము ఇంకా వేరే వేరే ప్లేస్‌లో ఉంటాం కాబట్టి మాకెప్పుడు అవైలబుల్ ఉండదు. నేను కూడా ఎప్పుడు పెట్టలేదండి ఇంకా. ఎప్పుడు ఇంకా ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటున్నాము. ఇంకా ఇంట్లో ఏ దేవుళ్ళకి పూజ చేసినా కూడా అయితే ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అనేది ఉండదండి. ఇంక ఇది ఎలాగో అమ్మవారికి మధ్యాహ్నం చేస్తాం కాబట్టి ఇంకా నేను మార్నింగ్ టీ తాగాను అంతే. ఇంకా అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాతే మా హస్బెండ్ వచ్చి మళ్ళీ మొక్కు చెల్లించుకున్న తర్వాత ఇద్దరం కలిసి భోజనం చేశాము. ఈ పూజ జస్ట్ నేను మా ఇంట్లో ఎలా చేసుకుంటామో చూపించానండి. మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉండొచ్చు. వాళ్ళ పద్ధతిలో చేసుకొని ఉండొచ్చు. మేమైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము. ఇంకా సాయంత్రం పూట మా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళని కూడా దండం పెట్టుకోమంటాను. వాళ్ళు కూడా ఇంకా స్కూల్ నుంచి వచ్చి స్నానం చేసిన తర్వాత దండం పెట్టుకుంటారు. ఇంకా దీపాలు నిండుకున్న తర్వాత అయితే ఇంకా అమ్మవారి ఎల్లమ్మ తల్లి అమ్మవారి చెక్కనైతే తీసి మళ్ళీ యాజ్ యూజువల్‌గా కవర్‌లో పెట్టి పక్కన పెడతామండి. మీరు నా వీడియోస్ కనుక చూసుంటే నేను లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇంకా ఫస్ట్ నుంచి ఎప్పుడు ఇలాగే చేసుకుంటూ ఉంటానండి. సేమ్ ఇలాగే ఉంటాయి పిక్స్, వీడియోస్ అన్నీ కూడా నావి. ఓకే అండి మరి. బాయ్.